ఇక్కడ గుడ్డుక్కురు చేస్తున్నాం అన్నమాట. మంగళవారం ఈరోజు. వీళ్ళు ఎక్కువ నీసు తింటారు మంగళవారం, నేనైతే తినను. ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళకి గుడ్డుక్కురు చేస్తున్నాను. గుడ్లు 4 eggs అన్నమాట. ఇవి ఏంటంటే రేపు మార్నింగ్కి గోంగూర ఇంకా పచ్చిమిర్చి ఉడకబెట్టి వదిలేసింది మా అత్తయ్య. ఇక్కడైతే నేను ఉక్కురు చేసేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఉక్కురులో బాగుంటుంది. మా సైడు గుడ్డుక్కురు చేస్తారు, భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగా వేగాలి బ్రౌనిష్ కలర్లో. వేగిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, ఉల్లిపాయ అయితే మంచిగా వేగింది. ఇలా వేగినప్పుడే వేసుకోవాలి. చాలాసేపు వేగించాను అనమాట. దీంట్లోనే ఉప్పు వేస్తాను. ఇప్పుడు గుడ్లు కొట్టేసి వేసేయాలి. ఇలాగా అన్ని గుడ్లు వేసుకో. గుడ్లు చూసారా, వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగ కలుపుతూ ఉండాలి. బాగా వేగాలన్నమాట, భలే ఉంటుంది టేస్ట్ అయితే రసం గుడ్లుక్కురు. ఇలా వేయించుకోవాలి. ఇక్కడ గుడ్డుక్కుర అయితే అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. ఇది రైస్లో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఉప్పు ముందే వేస్తాను అనమాట. అలాగే ఇంకా కొంచెం అనమాట. వీళ్ళు కారం తక్కువ తింటారు, అందుకని కారం తక్కువ వేస్తున్నాను. స్టవ్ ఆపేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకొని అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. గుడ్డుక్కుర అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్, ఇంకా రసం ఉంది. ఉత్తుచారుతో తినరనమాట మా వాళ్ళు. చెప్పారు